కౌలు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా కౌలు రైతు భరోసాకి సంవత్సరంలో ఇన్ని సార్లు ఆప్షన్ ఇవ్వడం. కాబట్టి ఇంతవరకు కౌలు రైతు భరోసాకి అప్లై చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా ఈ కౌలు రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే అప్లై చేసుకోండి. ఇక ఈ కౌలు రైతు భరోసా పథకం ద్వారా ఒకేసారి 13,500 రూపాయలు అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈ కౌలు రైతు భరోసా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా కౌలు రైతు కార్డు అయితే ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మాత్రమే అక్కడ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి. అంటే కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి. అలాగే కౌలు రైతు కార్డు జిరాక్స్ అయితే కావాలి. ఇక 60FR పట్టా కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పట్టా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దేవాదాయ భూమి సాగు చేసే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ కౌలు రైతు భరోసాకు సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కౌలు రైతు భరోసా అప్లై చేయడానికి చివరి తేదీ చూసినట్లయితే డిసెంబర్ 30వ తేదీ. కాబట్టి కౌలు రైతులు ఎవరైనా ఇంకా రైతు భరోసాకు అప్లై చేసుకున్నట్లయితే డిసెంబర్ 30వ తేదీలోపు కౌలు రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే అప్లై చేసుకోండి.